చంద్రబాబు నాయుడు గారి కిందసారి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి కావాల్సినటువంటి పనులు చేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొనకుండా బెజవాడ విశాఖపట్నంలో మెట్రో రైల్, అట్లాగే బెజవాడ నుంచి బెంగళూరు తిన్నగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 200 మీటర్ల ఎడల్పున ఇటువంటి ఆకాశంలో విహరిస్తూ చేసినటువంటి ఆలోచనల వల్ల రాబోయే ఎన్నికలలో ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మారితే ఆ వచ్చే నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాబోడు, వాళ్ళ తాత రాజారెడ్డి వారసుడు అవుతాడు. ఒక అరాచకం ఈ రాష్ట్రంలో రాజ్యమేస్తుందని చెప్పి పబ్లిక్గా ఆ రోజు నేను చెప్పా. జీవితంలో చివరి శ్వాస వరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగుతా. కానీ నా దృష్టిలో ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది మంచిది. ఇక్కడ ఈ తప్పు జరుగుతుందంటే ఆ తప్పుని ఇది తప్పు సవరించుకొని నేను చెప్పేటటువంటి ఆ స్వేచ్ఛని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిలో కొనసాగాలని కోరుకునే వాడిలో నేను ఒకడిని. కానీ దానికి కావాల్సిన విధానంగా ప్రవర్తించకపోతే, మంచి నిర్ణయాలు తీసుకోకపోతే, ఇప్పుడు ఉదాహరణకి ఆ కరేడ్లో అక్కడ ఇండో సోలార్కి 8,360 ఎకరాలు ఏమిటది? బెజవాడలో అక్కడ 200 కోట్లు వాళ్ళు అక్కడ చదరపు గజం ₹1,00,000, చదరపు గజం ₹1,00,000 రిజిస్టర్ ఆఫీసులో కనుక్కోండి. దాని ప్రకారం 200. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళైతే మార్కెట్లో 2 లక్షలు 3 లక్షలు ఉంది. అటువంటి దాన్ని కారు చౌకగా అక్కడ దాన్ని కట్టబెడతా వాళ్ళు లులుకి. ఈ దేశంలో ఎవడే ఇవ్వలేదే. ఇవాళ కార్మిక హక్కులను హరిస్తూ ఎవరైనా ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తా ర్యాలీ చేయాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఆ కార్మికులతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నా దాన్ని తప్పు పడుతూ యాక్షన్ తీసుకుంటాం, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇవ్వమనేటటువంటి ధోరణిలో బెదిరిస్తూ కార్మిక ఉద్యమాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికుల మీద దమనకాండ ప్రయోగించాలని చూస్తే అంతకంత తిరిగి ముట్ట చెప్పడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మన మహాదేవ్ గారు విషయాలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ 1962 ప్రాంతంలో భూములు తీసుకున్నప్పుడు అప్పుడుకున్న చట్టం 1894 భూసేకరణ చట్టం. ఆ చట్టం ప్రకారంగా ఆ రోజున ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పబ్లిక్ పర్పస్ అనే దానికోసం తీసుకొనబడినటువంటి భూములు, వాటిని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలి అనుకుంటే అది చెల్లదు. ఈఏఎస్ శర్మ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్లు పెట్టాడు. అది జరగదు. అంతేకాకుండా మహాదేవ్ గారు చాలా విషయాలు చెప్తారు. ఆ 22,000 ఎకరాలు ఖచ్చితంగా ఏ రైతులైతే ఇచ్చారో ఆ రైతులకి తిరిగి ఇచ్చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉన్నట్టుగా కొన్ని లక్షల కోట్లు, వాళ్ళు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూములన్నింటినీ అదానికో అంబానీకో ఆర్సీఆర్ బిట్టలకో కట్టబెడదాం అనుకుంటే తెలుగు ప్రజలు ఊరుకోరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు, తరిమి ఎంటబడి కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. నా పేరు మహాదేవ్. నేను కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈలో అడ్వైజర్గా పనిచేశాను. అయితే అసలు ఇది ప్రైవేటైజేషన్ అన్నది ఏదో నష్టాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు చెబుతున్నారు, కానీ అది నిజం కాదండి. ఎందుకంటే ఇది భూ పోరాటం, భూమి కోసం ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఒక దుశ్చర్య. ఎందుకంటే ఆ రోజున భూమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలంటే లైన్లో నిలబడి నిర్వాసితులు ₹1,200 ఎకరానికి తీసుకుని, అసలు అది వాళ్ళ కాంపెన్సేషన్ కూడా కాదు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇచ్చారు. ఎన్ని ఇచ్చారండి? 21,773 ఎకరాలు ఇచ్చారండి ఆ రోజున.
వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని. 15,000 నిర్వాసితుల కుటుంబాలకు ఈ రోజుకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు 35 ఏళ్ల బట్టి. వాళ్ళు పాచి పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు భూకామందులైన వాళ్ళు విశాఖ ఉక్కుకి ఇచ్చి వాళ్ళ యొక్క పొలాలు ఈ రోజున కూలి పని చేసుకుంటున్నారు. ఆ రోజున పెట్టినప్పుడు 1972లో పొల్యూషన్ నామ్స్ ఎలా ఉండేవంటే, ఒక టన్ను స్టీల్కి ఇన్ని లక్షల మొక్కలు పెంచాలని చెప్పి ఆ రోజున ఉంది. ఇప్పుడు మారిపోయినాయి, ఎందుకంటే మిషనరీ కూడా మారిపోయింది. దానికి అనుగుణంగా 21,773 ఎకరాలు ఆ రోజున వాళ్ళు సమీకరించారు. అయితే ఇప్పుడు అది వాళ్ళకి పనికిరాదు. భారతదేశంలోనే 15 మిలియన్ టన్నులు కెపాసిటీకి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ పెంచకుండా ప్రొడక్షన్ చేయగలిగిన ఏకైక ప్లాంట్ భారతదేశంలో విశాఖ ఉక్కే, ఇంకెక్కడా లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో జీడిపి తీసుకుంటే, ఇండస్ట్రియల్ జీడిపి అధికంగా ఉన్నది గాజువాక ప్రాంతమే. దీనివల్ల 8,000 కోట్లు. వీళ్ళు అంటారు అది నష్టాల్లో ఉంది అంటారు. ఎంత ఉందండి అప్పు? 27,000 కోట్లు మాత్రమే విశాఖ ఉక్కుకున్న అప్పు. అది కూడా 3వ ఫర్నెస్ తయారు చేయడానికి కావేరీ ఫర్నెస్కి వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు అంతే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చేస్తున్న ఒక మాయనాటకం ఏంటంటే, 1972లో ఆ భూమి తీసుకున్నప్పుడు ఆ భూమి విలువ బుక్ వాల్యూ 80 కోట్లు. వీళ్ళు అదే బుక్ వాల్యూను చూపించి నష్టాల్లో ఉందని చెప్పి దీన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా కుదురుతుందండి? భూమి వాల్యూ పెరిగినప్పుడు పెరిగినది కదా తీసుకోవాలి. మేము అదే చెప్పాం. మీరు గనక అమ్మకం చేస్తే కంపెనీస్ యాక్ట్ 2014 ప్రకారము రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ RINL కంపల్సరీ, అది చేయిస్తాము. హైకోర్టులో ఆల్రెడీ హిందుస్థాన్ జింక్ ఇలా చేస్తేనే ఆపేశారు, కోర్టు స్టే ఇచ్చింది. అలాగే విశాఖ ఉక్కు కూడా ఆపేస్తామని చెప్పి మేము ఎదురు తిరిగితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మకుండా దానిలో విభాగాలన్నీ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. 32 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎలాగైనా సరే ఇప్పుడు అది ప్రైవేటీకరణ చేస్తారు. భూములు ఇచ్చిన నిర్వాసితుల సంగతి ఏంటి? గత ఏడాదిలో 16,000 మంది ఎంప్లాయీస్ని తీసేశారు. ఈ మధ్య కొత్తగా ఒక ప్యాకేజ్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్యాకేజ్ ఇచ్చినా కూడా ఇది రివైవ్ గల అమ్మకం చేస్తారంటారు. కానీ యథార్థం అది కాదండి. 11,400 కోట్ల ప్యాకేజీలో ప్లాంట్కి ఏమీ రాలేదండి. 8,000 కోట్ల రూపాయలు బ్యాంకు అప్పులకే సర్దేశారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకే సర్దేసుకున్నారు. 1,500 కోట్ల రూపాయలు వాళ్ళు ఒక ఫర్నెస్ పెడతామని పెట్టారు. ఇప్పుడు అమ్మే ప్లాంట్కి ఫర్నెస్ ఎందుకండి? ఎందుకంటే వీళ్ళు కమిషన్లు తీసుకున్నారు. 330 కోట్లు కమిషన్లు వెళ్ళని మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఫర్నెస్లో 3వ ఫర్నెస్ ఇచ్చేయడానికి అక్కడ తీసేసుకున్నారు. 500 కోట్లు VRS కింద తీశారండి. ఇప్పుడు ప్లాంట్లో ఎంప్లాయీస్ బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళకి VRS ఇస్తుంటే అది ప్లాంట్కి ఇచ్చిన డబ్బుగా ఎలా చూపెడతారు? తర్వాత ఇంకో 1,500 కోట్లు ఎప్పుడో ఇచ్చిన డబ్బుకి ఈ 1,500 కోట్లు లెక్క కట్టేశారు. ఈ రకంగా వాళ్ళు అన్ని లెక్కలు కట్టేసేసి డబ్బులు మేము అంత ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ప్రజలకేమి ఇవ్వలేదు. ఇవ్వకపోగా మీరు చాలా ఆశ్చర్యపడతారు. గత ఏడాది పట్టి విశాఖ స్టీలులో ఎంప్లాయీస్కి జీతం 35% వస్తుంది. పూర్తి జీతం ఇవ్వటల్లా 35% జీతం ఇస్తున్నారు. ఇక్కడ ఇంకో ఇబ్బంది ఉంది. ఏంటంటే అక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు, ఎందుకంటే ఎదురు తిరిగే తత్వం లేదు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ మంచితనం ఒక చేతకానితనంగా తయారైపోయింది. 10 రోజుల లోపలే ఇక్కడే మనము 6వ తారీఖు నాడు, అంటే సెప్టెంబర్ 6వ తారీఖు నాడు హనుమంతరాయ గ్రంథాలయంలో మీటింగ్ పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు ఇప్పుడు ఇంత తొందర ఎందుకు వచ్చిందంటే, క్లియర్గా సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడట. డిసెంబర్ లోపల ఈ 32 విభాగాలు ప్రైవేట్ వాళ్ళ పరం చేసేయండి. అలాగే ఎంప్లాయీస్ ఎవరున్నారో అందరినీ పంపించేయండి. ఎవడైతే కొత్త కంపెనీ వస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం ఎంప్లాయీస్ని తీసుకుంటారు. ఇక్కడ ఎవరు కూడా పాత ఎంప్లాయీస్ ఉండటానికి వీలు లేదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారట సెక్రటరీ గారు. ఇంకా అక్కడ మామూలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే మీరు నమ్మరు, 250 రూపాయలకు పనిచేస్తున్నారండి. 250 రూపాయలకి 8 గంటలు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి పని ఉంది కదా అని చెప్పి వాళ్ళు. ఇలాంటి అంత వాళ్ళ హింస పెట్టినా వాళ్ళు ఇంకా తల వంచుకుని పనిచేస్తుంటే ఇప్పుడు అసలు ఆ పని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేయబోతున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా జైలు భరో కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే అరెస్ట్ చేస్తామన్నారు కదా, వాళ్ళు అరెస్ట్కి భయపడుతున్నారు. మనమే అరెస్ట్ అవుదాం, మీకు భయం పోతుందిగా, పదండి వెళ్దాం, అందరం అరెస్ట్ అవుతాం. ఏం చేస్తారు? ఉరేస్తారా పోలీసులు? ఒక ధర్మం కోసం పోరాడుతున్నాం, మన హక్కుల కోసం పోరాడుతున్నాం. అది వాళ్ళ భూమి కాదు, వీళ్ళ భూమి, పేదల భూమి. వీళ్ళ భూమి లాక్కొని ఎదురు తిరిగారని వీళ్ళని అరెస్ట్ చేస్తారా? ఎంత అన్యాయం అండి.
రాష్ట్రం అసలు మేల్కొనుందా నిద్రపోతుందా నాకు అర్థం కావట్లా. ఏమన్నా అంటే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో ఒక డిఫరెంట్ పిక్చర్ చూపెడుతున్నారు. అది లాసుల్లో ఉంది, వాళ్ళు సరిగా ఉత్పత్తి చేయటం లేదు. ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా 28 మైన్స్కి అప్లికేషన్స్ పెట్టారు. అందుట్లో మన ఆంధ్ర రాష్ట్రం కూడా 7 అప్లికేషన్లు పెట్టారు. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ప్రకాశం జిల్లాలో ఈ మధ్య JSW మైన్స్ అని వాళ్ళకి ఇచ్చారు. ఆ మైన్ కోసము అప్లికేషన్ నెంబర్ 1416 అప్లికేషన్ పెడితే ఈ ప్రభుత్వం ఇవ్వలా. మైన్స్ లేకపోబట్టి ప్రతి సంవత్సరము ఓపెన్ మార్కెట్లో 8,000 రూపాయలకు కొనాల్సి వస్తుందండి ఉక్కు. అదే మైన్ ఉన్న సేలు 1,500 రూపాయలకు ఉంటుంది. వాళ్ళకి 1,500 రూపాయలు పడుతుంది. ముడి చమురు, ముడి స్టీలు, ముడి ఐరన్ ఓరు 1 టన్ను. వెరాస్ మైన్స్ లేకపోబట్టి వీళ్ళకి 8,000 పడుతుంది. ప్రతి సంవత్సరం 7,500 కోట్ల రూపాయలు ఒక్క దీనిలోనే నష్టపోతుంది విశాఖ ఉక్కు. ఆ మైన్స్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోయే ప్రశ్న ఉండదు. కానీ ఇవ్వరు, ఎందుకంటే ఇది అమ్మాలని సంకల్పం. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్టీల్ ప్రొడక్షన్లో కోక్ అని ఉంటుంది, అంటే బొగ్గుని కోక్గా మారుస్తారు, అది కూడా దాన్ని పెడతారు. ఇంతకుముందు గనులు ఉన్నాయండి ధన్బాద్లో, అక్కడ విశాఖ ఉక్కు గనులు ఇచ్చారు. 2010లో ఆ గనులు కూడా క్యాన్సిల్ చేసేసారు. ఎట్లాగైనా దీనిని అమ్మేయాలి, ఇదే వాళ్ళ దృఢ సంకల్పం. దాని గురించి వాళ్ళు చేస్తున్న ఈ దుశ్చర్యలు ఇవన్నీ, ఈ విషయాలన్నీ దయించి ప్రజలకి తెలియపరచండి. మా పోరాటానికి సహకారం అందించండి, సంఘీభావం తెలపండి. అందరికీ నమస్కారం.